చూస్తున్నాం తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనున్నది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో రాష్ట్రం నుంచి ఒక స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలోనే ఆ రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి బరిలో ఉండగా ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దేశవ్యాప్తంగా 12 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14న నోటిఫికేషన్ విడుదల అవ్వగా ఆగస్టు 14 నుంచి నేటి వరకు నామినేషన్ల స్వీకరణకు టైం ఫిక్స్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 26, 27 చివరి తేదీలుగా ప్రకటించగా ఆగస్టు 27న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఈసీ ప్రకటించనుంది. సెప్టెంబర్ 3 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఇక అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం ఫలితాలు విడుదల చేయనున్నారు.